హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. బ్రాహ్మణునికి జన్మించిన వారే బ్రాహ్మణుల. బ్రాహ్మణుడు అంటే ఎవరు? శూద్రుడికి పుట్టినవాడు శూద్రుడు, క్షత్రియుడికి జన్మించినవాడు క్షత్రియుడు, వైశ్యుడికి పుట్టినవాడు వైశ్యుడు అవుతాడు. కానీ బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడని ధర్మశాస్త్రం చెబుతుంది. వేదం, పురాణాలు, శృతులు, స్మృతులు ఇవే మాటను చెబుతున్నాయి. బ్రాహ్మణుని ద్విజుడు అని అంటారు. ద్విజుడు అంటే 2 జన్మలు ఎత్తినవాడని అర్థం. తల్లి గర్భం నుండి మొదటి జన్మ ఎత్తితే సంస్కారం వలన 2వ జన్మ ఎత్తినట్లు అవుతుంది. జన్మ వల్ల శూద్రత్వం లభించినప్పటికీ కర్మ వలన బ్రాహ్మణత్వం లభించాలి. అంటే బ్రాహ్మణుడిగా జన్మించడం గొప్ప కాదు, బ్రాహ్మణుడిగా జీవించడం గొప్ప అని అర్థం. సర్వశాస్త్రాలు, హైందవ ధర్మాలు ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. బ్రాహ్మణ కులానికి అంతటికీ గాయత్రి మంత్రాన్ని రచించి చెప్పినటువంటి విశ్వామిత్రుడిది బ్రాహ్మణ కులం కాదు, శ్రీరాముడిది బ్రాహ్మణ కులం కాదు, అలాగే శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుడు కాడు. అయినా సనాతన బ్రాహ్మణ కులమంతా వీరికి తల వంచి నమస్కరించడం లేదా? అంతెందుకు, మత్స్య, కుర్మ, వరాహ, నరసింహాది అవతారాలు ఏవి బ్రాహ్మణ కులానికి చెందినవి కావు. వేదాలలో కూడా కుల ప్రసక్తి లేదు. జనహితము, జనసుఖము బ్రాహ్మణుడు కోరుకోవాలి. బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువగా తన ప్రతిబింబంను అద్దంలో చూసుకోరాదు. ప్రతిరోజు క్షుర కర్మ చేయించుకోరాదు. బహుభారత్వాన్ని వేడనాడి ఏకపత్ని వ్రతాన్ని తప్పక ఆచరించాలి. పాదరక్షలు ధరించకూడదు. సుఖాభిలాష ఉండరాదు. మద్యపానము నిషేధించాలి. మాంసాహారంను ముట్టరాదు. విదేశీ ప్రయాణము చెయ్యరాదు. విదేశీ ఆహార పదార్థములను తినరాదు. ఇతర సంస్కృతిని, అన్యదేశ వస్తువులను, కాఫీ వంటి విదేశీ పానీయాలను ముట్టరాదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించరాదు. ఎట్టి పరిస్థితులలోనూ కోపాన్ని ప్రదర్శించరాదు. అసత్యమాడరాదు. స్త్రీల వైపు నిశితంగా చూడరాదు. తాను అభ్యసించిన వేద విద్యను ధనాసకు వినియోగించరాదు. ప్రాణులను ఏ విధంగానూ హింసించరాదు. వ్యాపారాలు వంటివి చెయ్యరాదు. గోష్పాదం అంటే పిలక లేకుండా ఉండరాదు. సినిమాలు, నాటకాలు మొన్నగునవి చూడరాదు. దైవ ప్రార్థనలో సర్వ మానవాళి హితాన్ని కోరుకోవాలి. నేలపై నిద్రించాలి. కోరికలను త్యజించాలి. ఇవన్నీ బ్రాహ్మణుడికి గల నియమ నిబంధనలు. ఈ ధర్మాలను, నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడని భావించి నమస్కరించాలి. ధార్మిక లక్షణాలు ఉన్నవారు ఎవరైనా బ్రాహ్మణులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి షేర్ చేయండి.